గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది జనసేన రూట్ మ్యాప్. అంటే 2014 మార్చి 14న ఆయన పార్టీ పెట్టారు. ఆ తర్వాత టీడీపీతో పొత్తు అంటే పోటీ చేయకుండా స్వచ్ఛందంగా సపోర్ట్ చేస్తున్నాను అన్నారు. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు అని, అలాగే అమరావతి డెవలప్మెంట్ ఇవన్నీ ఆయన చెప్పారు. మళ్ళీ 2018లో అటు బీజేపీని వ్యతిరేకించారు, టీడీపీని వ్యతిరేకించారు, సింగిల్గా వెళ్ళినప్పుడు ఓటమి తప్పలేదు. భీమవరం, గాజువాక 2 చోట్ల ఓడిపోయారు. అప్పుడు లోతుగా అన్వేషించి ఎట్లానా ఆర్థికం కావాలి, అలాగే బిగ్ సపోర్ట్ కావాలి అని ఓడిపోయిన వెంటనే 2019లో 6 నెలల తర్వాత బీజేపీలో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత 2022లో ఓట్లు చేయాలని చెప్పారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే వెళ్ళి కలిసి పొత్తు ఉంటుంది, బీజేపీ ఉన్నా లేకపోయినా. తర్వాత బీజేపీ యాడ్ అయింది. అలాగే 2024లో 21 సీట్లలో అద్భుతమైన విజయం సాధించారు. దీంట్లో మెయిన్ విషయం ఏంటంటే ఇది 2029 ఎలక్షన్కి వచ్చేటప్పటికి పొత్తు ఎట్లానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సీఎం మార్చి సెంట్రల్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారిని చేసే ఆలోచనలో ఉన్నారు. అలాగే స్టేట్కి వచ్చేటప్పటికి సీఎం లోకేష్ చేయలాగా అనుకుంటున్నారు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉండి సెంట్రల్ మినిస్టర్ మన పవన్ కళ్యాణ్ గారు అవుతారు అని గ్లాసిప్స్ ఉన్నాయి. అట్లాగే ఆయన స్కెచ్ అంతా కూడా, ఎందుకంటే ఈయన జనసేన పార్టీ మెయిన్ ఈస్ట్, వెస్ట్, విశాఖ, నెక్స్ట్ శ్రీకాకుళం, విజయనగరం ఎంతో కొంత క్యాడర్ ఉంది. ఈస్ట్ వెస్ట్ నెక్స్ట్ విశాఖ అయితే ఫుల్ క్యాడర్ ఉంది. అక్కడ మినిమం 40,000 నుంచి 50,000 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. కానీ నగ్గి అంత అవకాశం లేదు. అది ఆయనకి కూడా తెలుసు. ఎందుకంటే 2019 ఎలక్షన్లో గ్యారంటీ చేయడు. ఇప్పుడు క్యాడర్ని బలోపేతం చేసిన, అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఇలాంటి వాళ్ళని జాయిన్ చేసి క్యాడర్ని బలోపేతం చేసుకుని, అలాగే నెక్స్ట్ ఎలక్షన్ కాకపోయినా, ఎందుకంటే 2029 మళ్ళీ జగన్ గారిని ఓడించేస్తే ఆ పార్టీ నాయకులు అటు ఇటు వెళ్ళిపోతారు. ఎందుకంటే రెండోసారి ఓడిపోతే ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మనుగడ కష్టం. ఒకవేళ ఉన్నా సరే మనుగడ కష్టం. కానీ ఆ ప్లాన్ తోటి 2034లో ఎట్లా అన్నా సరే మనం సీఎం అవుతాం అన్న వేలోనే పవన్ కళ్యాణ్ గారు రూట్ మ్యాప్ వేసుకుంటున్నారు. అలాగే ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ పక్కా ప్లానింగ్తో ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే కేడర్ని బాగా బలంగా తీసుకుందాం, అలాగే లోకల్ నాయకుల్ని తీసుకుందామని అటు రాయలసీమ కానీ, అనంతపురం కానీ ఇవన్నీ కూడా పక్కా ప్లాన్గా పక్కా వేలోనే వెళ్తున్నారు. 2034 సీఎం అవుదాం అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి ఉన్నారు పక్కా రూట్ మ్యాప్.